అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? కొబ్బరి మిఠాయి అండి. ఇంట్లో మనం దొరికే ఒక 2 వస్తువులతోని చక్కగా మనం కొబ్బరి మిఠాయి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటది. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే మనకి గుర్తొస్తుంటాయండి ఈ కొబ్బరి మిఠాయి చూస్తే. అయితే మనం వీడియోలోకి వెళ్ళి అసలు ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. వచ్చేయండి. అయితే ముందుగా మనం ముదారు కొబ్బరికాయ అనేది తీసుకోవాలండి. నేనేంటంటే ఇలా చాప్ చేసి పెట్టుకున్నాననమాట. సన్నంగా ఎంత సన్నంగా వచ్చేటట్టు మనం అన్ని ముక్కలు ఈవెన్‌గా మనం కట్ చేసి పెట్టుకోవాలనమాట. మనం ఏ కప్‌తోనైతే ఇలాగ మనం ముక్కలు కోసి పెట్టుకున్నామో అదే కప్‌తోని మనం షుగర్ కూడా తీసుకోవాలి. చూస్తున్నారు కదా! అయితే ఒక 2 స్పూన్స్ నెయ్యినైతే తీసుకున్నానండి. ఆవు నెయ్యి ఇది. అలాగే కొంచెం ఒక 2 చిటికెళ్ళు ఎలాచీ పౌడర్ అనమాట. అయితే అంత వాడను. మామూలుగా తీసి పెట్టాననమాట. సో, ఈ 4 వస్తువులతోనే చక్కనైన కొబ్బరి మిఠాయి అయితే రెడీ చేసుకుందాం. అయితే స్టవ్ అయితే ఆన్ చేశాను. పాన్ పెట్టాను. ఇప్పుడు మనం నెయ్యి పోసుకుందాం. కొంచెం అనేది నేను నెయ్యి పోస్తున్నాను. ఇవి ఒక 3 స్పూన్స్ అనమాట. ఓకేనా? అయితే నేను ఒక 2 స్పూన్స్ నెయ్యే పోసానండి. ఇంకొక స్పూన్ నేను అట్టే పెట్టాను. నెయ్యి పోసుకున్న తర్వాత ఈ కప్పుతోని మనం ముదారు కొబ్బరికాయ తీసుకున్నాం కదా, ఇలా ముక్కలు కోసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులోనే వేయిస్తానన్నమాట. ఒక 2-3 మినిట్స్ మనం వేయించుకుంటే చక్కగా అది పచ్చి వాసన ఏమన్నా ఉంటే పోతుంది. అలాగే ముక్క కూడా కొంచెం ఫ్రై అవుతుందన్నమాట ఈ పీస్. అప్పుడు మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో, చక్కగా మనం ఇలా వేయించుకుందాం. కమ్మనైన వాసన అండి అప్పుడే. ఆవు నెయ్యి మంచిదైతే మనకి భలే సువాసన అయితే వస్తుంది. ఇలా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది మారుతుంది. అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి మనం ఇలా వేసుకున్న తర్వాత హైలో అయితే పెట్టకండి. హై ఫ్లేమ్లో అయితే మనం వేయించకూడదు. మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం లో ఫ్లేమ్లోనే మనం చక్కగా వీటిని వేయించుకోవాలి. సో, కొంచెం ఇలా వేయింది కదండి చక్కగా. ఇప్పుడు ఏంటంటే మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం దీంట్లోని. అలాగే కొంచెం వాటర్ కూడా మనం పోసుకోవాలి. అయితే ఒకసారి కలిపేసి ఇదంతా వాటర్ పోద్దాము. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకుందాం. ఇదంతా చక్కగా పాకం పడుతుందండి. మనకి సింపుల్గా అయిపోయి ఈజీగా అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ఇది తింటున్నప్పుడల్లా మనకి పాత రోజులు అయితే గుర్తుకొస్తాయండి. పిల్లలకి ఇప్పట్లోనే ఏంటంటే ఇవేమీ తెలియదు అనమాట. ఇవి అప్పట్లో మా చిన్నప్పుడు ఏంటంటే 5 పైస్కి ఇంత చెక్క ఇచ్చేవారు. లేదు అనుకుంటే ఇంట్లో ఏమైనా నెయిల్స్ పాడైపోయినా అంటే ఇనుప సామాన్లు ఏమైనా దొరికినా అవి ఇచ్చేవారు అనమాట. ఇవి భలే ఫన్నీగా ఉండేది. ఇవి చేస్తుంటే నాకు ఆ రోజులైతే గుర్తొచ్చినాయి అనమాట. నిజంగా చాలా అదృష్టవంతులండి మనం. ఎన్ని రెసిపీస్ అసలు. ఇప్పుడైతే పాతకాలపు వంటలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కదా మనకి. సో హ్యాపీ అనమాట. అయితే ఇప్పుడు కాలం పిల్లలకి మనం ఇవన్నీ కూడా ఒకసారి టేస్ట్ చూపించాలి. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి మన పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే అదే అనమాట. సో, ఇది చక్కగా పాకం వచ్చే వరకు మనం తిప్పుకుందాం. పాకం ఎలా రావాలనేది నేను చెప్తాను. అయితే ఇంకా మనకి ఒక 5 మినిట్స్ పడుతుంది. సో, అప్పటి వరకు కొంచెం మనం ఇలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారండి కుతకుతమని చక్కగా బాయిల్ అవుతుంది. పాకం కడుతుంది అనమాట మనకి ఇప్పుడు. ఇంకా దీంట్లో ఎలాచీ వేసుకుంటే భలే సువాసన అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదండి చక్కగా మనకి పాకం అయితే రెడీ అవుతుంది. ఇలాంటి టైంలోనే మనం ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వాటర్ పెట్టి దాంట్లోనే ఒకసారి పాకం వేసి చూడాలన్నమాట. ఇలా వేసినప్పుడు మనకి చూసారు ఇదంతా విడుతుంది కదా, అలా కాకుండా కొంచెం మనకి వేయగానే కొంచెం ముద్ద పాకం అనమాట. అంటే ఇలాగా ఉండలా రావాలి. ఇంకొక 1 మినిట్లోనే మనకి ఇది అయిపోతుంది అనమాట. ఓకే, ఇంచుమించు మనకి దగ్గరికి వచ్చేసింది.
ఈ పాకం మళ్ళీ చూపిస్తాను. ఒక్క 1 మినిట్లోనే మనకి పాకం అయితే రెడీ అయిపోతుంది. సో ఈ 1 మినిట్ అయితే మనం వెయిట్ చేయాలి కదండి. ఇలాంటప్పుడే మనం ఇలాచీ పౌడర్ చూపించాను కదా, ఈ టైంలోనే మనం ఇలాచీ పౌడర్ని కొంచెం ఒక 2 చిటికలు వేసుకోవడం. ఓకేనా? అయితే హ్యాపీగా మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది నాకు తెలిసి పాటికి. చూసారు కదా చక్కగా. ఇప్పుడు చూద్దామండి, ఎందుకంటే మనం ఇలాచీ పౌడర్ని వేసాం కాబట్టి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు పాకం అనేది మనం చూద్దాం. ఇప్పుడు చక్కగా మనకి చూసారా సాగిపోవట్లేదు, చక్కగా అయ్యింది పాకం. కనిపిస్తుందా? ఇదిగోండి, చూసారు కదా, చల్లారితే మనకి తెలిసిపోతుంది. చూసారా ఉండ పాకంలా రావాలి. ఓకేనా? ఇలాంటి టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దామండి. ఇలా తిప్పుతూ ఒకసారి కలిపేసి 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఒక 1 స్పూన్ నెయ్యి అయితే మనం ముందే అట్టే పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం వేస్తున్నాను, ఇందులో కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్ అంతా కూడా మనం ఇలాగా నెయ్యిని అప్లై చేసుకుందాం. ఓకే, సో ఇదంతా కూడా మనం ఇలా వేడి మీదే ఈ ప్లేట్స్తోని వేసేసుకుందాం. అయితే ఇంకొంచెం ఉందండి, ఇంకో ప్లేట్లో కూడా నేను షిఫ్ట్ చేస్తాను దాన్ని. ఈ కొబ్బరి ముక్కలన్నీ ఈవెన్గా మనకి స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా మనం ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూల్ అయినంత వరకు మనం వెయిట్ చేస్తే అయిపోతుంది అనమాట. ఒక 1-2 అవర్స్లోనే ఇది చల్లారిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఇది బయట ఉంచేసుకున్నా సరే చక్కగా చల్లారిపోతుంది అనమాట. ఇంకా దీని పని అయిపోయినట్టే మనకి. అయితే ఇక్కడ చూసారు కదండి, చక్కగా మనకి ఆరిపోయాయి అనమాట. 3 ప్లేట్లలోకి వచ్చాయి మనకి. చూసారు కదా ఎంత బాగుందో. ప్లేట్లో నుంచి మనం ఇలా అనుకుంటే చక్కగా ఇవ్వండి, ఎలా అంటే వచ్చేస్తుంది. చక్కగా వచ్చింది. చూసారా ఎంత బాగున్నాయో చెక్కీలు. ఇవి కూడా అంతే. ఇలా ఒకసారి ప్లేట్ని మనం ఇలా లూజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. చాలా బాగుంది కదండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. పిల్లలకి మనం ఖాళీగా ఉన్న టైంలో ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాగే చాలా చక్కగా తింటారనమాట. అయితే మనం పంచదారతోనే కాదండి, చక్కగా మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో ఏంటంటే కొంచెం మనం ఆరోగ్యం, అలాగే మనం షుగర్ ఎక్కువ వాడకూడదని చెప్తాను కదా. అయితే పూర్తిగా వాడకుండా ఉండడం అంటే మన వల్ల కాదు కదా, పిల్లలైతే ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఈరోజు నేను షుగర్తో చేశాను అనమాట. ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈజీగా అయిపోతాయి ఇవి. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ కూడా ఏంటంటే చాలా తక్కువ టైంలో మనకి ఫినిష్ అయిపోతుంది. బాగున్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కావాలి అనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అయినా మనం చేసి ఒక పెద్ద కంటైనర్స్లో పెట్టుకోవచ్చు. లేదు దీన్ని అంటే మనం పీసెస్ కింద కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలాగే పాకం పెట్టుకొని మనం బ్లాక్స్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే మనకి ఇది ఈజీ కదండి, ఎప్పుడు మనం ఈజీ వేలో వెళ్తుంటాం కాబట్టి ఇది ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా ప్లేట్స్ యూజ్ చేశాను. మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇవి ఇలాగ మనం కొంచెం పీసెస్ కింద కట్ చేసి మనం ఏదన్నా కంటైనర్లో వేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే బయట కూడా పెట్టుకోవచ్చు. అయితే మనం చక్కగా ఇలాగా ముక్కల కింద చేసి కూడా ఇలాగ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ అద్భుతం అనమాట. అయితే ఈసారి నేను బెల్లంతో చేస్తాను. ఇప్పుడైతే నేను షుగర్ యాడ్ చేశాను కాబట్టి మనం హెల్త్ కాన్షియస్ ఎక్కువ తీసుకుంటాం కదండి పిల్లల పట్ల మనం. సో ఏంటంటే మీకు చూపెడదాం అని చెప్పి నేను ఇలాగా షుగర్తో చేశాను అనమాట. నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ చేయండి, అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఇది మనం పంచుదామండి. ఒకసారి చూడండి నా వెనకట్ల ఎంతమంది ఉన్నారని చెప్పిన హాయ్ చెప్పండి రా. తింటావా ఎలా ఉందో చెప్పు. ఓకే, టేస్ట్ చూడండి. మా బాగీకి పెద్ద పీస్ వచ్చింది, మా నిహాకి ఇంకా పెద్దది. చేస్తున్న దగ్గర నుంచి అమ్మ నాకు అని ఇదే పని. తిను ఇందా. అయితే టేస్ట్ మటుకు నిజంగా అద్భుతం. ఈసారి బెల్లంతో చేసుకుందాం.
ఇంకెవరున్నారు? అమ్మో అంజలి ఇవ్వలేదు నీకు, అయ్యయ్యో. బాగుందా? సూపర్గా ఉందా? సరే, ఎప్పుడు మనం ఎదుటున్న పిచ్చుకలకో లేదా నా వెనకాల ఉన్న పిచ్చుకలకో పెడతాం కదా, పాప ఎప్పుడు వీడియోగ్రాఫర్ని పట్టించుకోవట్లేదు. ఈసారి మా వీడియోగ్రాఫర్కి ఇద్దాం. మా వీడియోగ్రాఫర్ ఎవరో చూడండి ఒకసారి. పెద్ద ముక్కే అది. ఇంకా పెద్ద చెక్క ఉంది అక్కడ, తీసుకో. ఆ ప్లేట్ అంతా నీదే. సో ఇదండి వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందర్రా? సూపర్గా ఉందంట. అయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అటుపక్క ఉన్న వాళ్ళు కూడా ఎదురు చూస్తారు, వస్తాను ఆగండి మీకోసం. వీడియో అనగానే పారిపోయారటు, వాళ్ళు ఎప్పుడు వీడియోలోకి రారనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి విషయం, మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖభవంతు.